ప్రస్తుతం 'పుష్ప' నామస్మరణ అయితే కొనసాగుతుందేమో అని చెప్పాల్సి ఉంటుంది బహుశా. పాట్నాలో రేపు భారీ ఎత్తున అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ భారీ స్థాయిలో, భారీ వేదిక మీదైతే జరగబోతుంది. భారీ అంచనాల మధ్య వచ్చినటువంటి 'కంగువ' మూవీ అయితే ఫ్లాప్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే హీరోల నుంచి అంటూ సినిమాలు వస్తే మాత్రం అది భారీ హిట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ 'పుష్ప' విషయంలో మాత్రం ఖచ్చితంగా భారీ హిట్టే పడుతుంది. ఇంకా బ్లాక్ బస్టరే అవుతుందని చెప్పాలి. అంతకు మించినటువంటి ఆప్షన్ వేరేది లేనే లేదు. కుమార్ డైరెక్షన్ కాబట్టి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఏ విధంగా సగటు ప్రేక్షకుడిని థ్రిల్ చేయించాలి, థియేటర్‌లో కూర్చోబెట్టాలి, ఎక్సైట్ చేయాలి, ఎమోషనల్ సెంటిమెంట్‌తో ఏడిపించాలి, గూస్ బంప్స్ ఎక్కడ తెప్పించాలి, ఇటువంటి మూమెంట్స్ అన్నీ కొట్టిన పిండని చెప్పాలి మన సుకుమార్‌కి. వండర్‌ఫుల్‌గా ఈ మూవీనైతే చిత్రీకరిస్తున్నారని చెప్పాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఐటెమ్ సాంగ్స్‌తో కూడా అల్లాడించే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఆ మూవీ అంటే సందేహం లేకుండా ఈ మూవీ మాత్రం తిరుగులేనటువంటి హిట్‌నైతే సాధిస్తుందని చెప్పాలి. సేమ్ టైమ్ కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది. 'శివ' లాంటోళ్ళది సినిమాలు ఫ్లాప్ చేసే విధంగా తీస్తారేమో కానీ, 'సుకుమార్' లాంటోళ్ళు మాత్రం బ్లాక్ బస్టర్ చేసే విధంగానే తీస్తారని చెప్పాలి. ఇందులో డౌటే లేదు. అసలు సినిమా ఎందుకు తీస్తున్నాడు? ఏ కాన్సెప్ట్ తీస్తున్నాడు? అన్నటువంటి మినిమమ్ వాల్యూస్ అయితే లేనటువంటి భారీ బడ్జెట్స్‌తో తీస్తున్నటువంటి మూవీస్ కాబట్టి ఖచ్చితంగా భారీగానే ఉండాలి. కాబట్టి దాన్ని కరెక్ట్ డైరెక్టర్ గాని పడితే మాత్రం మూవీ బ్లాక్ బస్టరే. ఇప్పుడు జరగబోతుంది కూడా అదే. అటు 'అల్లు అర్జున్' గాని, ఇటు 'సుకుమార్' గాని మూవీ మీదైతే పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. అతి కొద్ది రోజుల్లో ఈ మూవీ యొక్క భారీ ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది.